20 రోజులు ఇక్కడ ఎంతో పరిచర్య అన్నకి మరి దేవుడు సహాయపడుతూ చేయాలని నేను ఎంతో మనసులో స్తుతిస్తా వచ్చాను దేవుడిని. తర్వాత 4వదిగా చూద్దాము. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము అందరికి తెలిసింది. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఆ, ఆ, అది ఆయన ఆయన మన ప్రవర్తన విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన స్వబుద్ధి మనం పని చేయకూడదు. మన సొంత ఆలోచనలు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రభువుని దగ్గర అడగాల. ఈ స్వబుద్ధి చాలా మనకి నష్టాన్ని కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. మరి ఈ 4 విషయాల్లో మనం ఎక్కడున్నాం మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్తలో చదవద్దులేండి. 15వ అధ్యాయం 17వ వచనంలో ఉంటాడు కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వాళ్ళల్లో ఒక కూలివాడుగా ఉంటాను అని చెప్పేసి బుద్ధి వచ్చినప్పుడు పరిగెత్తుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. కనుక అబీగయలు తన యొక్క మంచి జ్ఞానముతో, తన జ్ఞానముతో ఆ విషయాలు తన యొక్క కుటుంబాన్ని ఆమెను ఆ యొక్క మరణమును నుంచి, ఆ కోపం నుంచి దావీదుని తప్పించి మరి ఆపింది. ఆ తర్వాత మరి తను అబీగయలు భర్త తను ఒక 10 రోజులు మంచి విందు చేశాడు. విందు చేసిన తర్వాత ఎలాంటి విందు అంటే మామూలు రాజులు తినేటువంటి విధానంలో విందు చేయించి తిని తాగి బాగా పడుకున్నాడు. అలాగే ఆ మొత్తం అంతా దిగిన దాకా ఆ రోజు ఏం చెప్పలా. తర్వాత మొత్తం అంతా దిగిన తర్వాత అట్లా వెళ్ళొచ్చానండి, ఇలా ఇలా జరిగింది, దావీదు ఇంత కోపడ్డాడు, పనివాడు చెబితే నేను వెళ్ళొచ్చాను, పనివారికి భోజనాలు అన్నీ కూడా తీసుకెళ్ళొచ్చాను, కత్తి దువ్వాడయ్యా, రాబోయాడు, నేను ఆపానయ్యా అని చెప్పలేకే ఒక్కసారి గుండె గుబేలమంది. వామ్మో, ఇంత భయంకరమైన దాని నుంచి నేను ఎలా చేశానని అలాగా భయపడుతూ ఉన్నాడు. 10 రోజులైన తర్వాత దేవుడు అతన్ని మొత్తేశాడు, చచ్చిపోయాడు. తర్వాత దావీదు ఆ యొక్క అబీగయల్ని వివాహం చేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అంతఃపురానికి వెళ్ళింది. మొరటాడు దగ్గర నుంచి దావీదు రాజు దగ్గరకు భార్యగా వెళ్ళింది. జ్ఞానంతో తను కుటుంబాన్ని మరి ఎలా చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. మనం కూడా అబీగయల్ లాంటి జ్ఞానం కలిగి, మనం కూడా దేవుడు చెప్పినటువంటి నిబ్బరమైన బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి, స్వస్థబుద్ధి కలిగి ఉండాలా. స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా మన ప్రభువుకి మనం లోబడి, మన భార్యలను మనం ప్రేమించటం, భర్తకు లోబడటం, పిల్లలు విధేయత చూపించటం, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. మా చిన్నతనంలో మా నాన్న వస్తున్నాడంటే మాకు గడగడలు వణికిపోయేవాళ్ళం. వాళ్ళు చదువుకోలే, మమ్మల్ని చదివించాడు. మేము 3 అన్నదమ్ములు, అందరం ఇంజనీరింగ్ చదువుకున్నాం, చదివించాడు. గడగడలు ఆడిపోయేవాళ్ళం. ఈ రోజున మనం వస్తుంటే పిల్లలు ఒక్కడన్నా వణుకుతాడని చూస్తా, వణకట్లా. వాళ్ళు మనల్ని వణికిస్తున్నారు. మనం వస్తే ఆడొస్తుంటే మనం వణికిపోతున్నాం. ఆడున్నాడా, రాలేదా, పో ఎట్టో గట్ట పెట్టు, ఆడికి ఏదో ఒకటి, అది ఆ షటిల్ ఆడాలంటే అది ఎందుకు వచ్చి ఏమన్నా మాకు ఎందుకు వచ్చినట్టు పోతున్నారని అనకట్లా. మన బిడ్డల కోసం మనం కూడా బిడ్డలు లోబడేటువంటి వారు. ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో యోగ్యమైన విధానంలో చేయవేద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఇన్న వాక్యాన్ని